మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ వర్షపు నీటితో నిండిపోయి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు కూడా గ్రౌండ్ మధ్యలో ప్రవహిస్తూ ఉండటంతో రన్నింగ్ ట్రాక్ చిత్తడిగా మారింది. ఇది మార్నింగ్ వాకర్స్ కు పాటు ఆటగాళ్లకు, పోలీస్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఇబ్బందిగా తయారైంది. చెన్నూరు పట్టణానికి ఉన్న ఒకే ఒక మైదానం ఈ గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్. ఇక్కడే ప్రాక్టీస్ చేసి ఎంతో మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత కూడా ఈ గ్రౌండ్కి ఉంది. కానీ ఇప్పుడు వాన కురిస్తే చాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు, మురికి నీరు కలిసి గ్రౌండ్ మధ్యలో ప్రవహిస్తూ కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి రావాలంటేనే మార్నింగ్ వాకర్స్ వెనుకాడుతున్నారని చెబుతున్నారు. గ్రౌండ్ మరి చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి వరదతోటి, ఆ వరద ప్రవాహంతో మరి గుంతలు అవుతున్నాయి. మరి వాకర్స్ నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అధికారులు ఏదైతే దీన్ని చర్య తీసుకొని దీన్ని మంచి మరమ్మతులు చేయాల్సింది కోరుతున్నాం. దీనివల్ల రన్నింగ్ ట్రాక్ తరచూ కోతకు గురై క్రీడాకారుల సాధనకు అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రన్నింగ్ ట్రాక్ లేక ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా చెన్నూరు హై స్కూల్ గ్రౌండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వల్ల వరద డ్రైనేజ్ మొత్తం చెన్నూరు హై స్కూల్ గ్రౌండ్కి రావడం వల్ల ఈ గ్రౌండ్ అనేది ఇలా వరదగా మారిపోయింది. వాకింగ్ చేద్దామంటే, రన్నింగ్ చేద్దామంటే చాలా మంది వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మొత్తం బురద వల్ల జారి పడడం కానీ ఇదంతా జరుగుతుంది. మొత్తం గుంటలు గుంటలుగా మారి రన్నింగ్ చేయడానికి కూడా అది మొత్తం ట్రాక్ లేనే లేదు. మొత్తం పొక్కలుగా మారింది. మాకు నెక్స్ట్ మంత్ SSC GD కానీ, మాకు నేషనల్, స్టేట్ మీట్ ఈవెంట్స్ ఉన్నాయి. కానీ దాని విధంగా ఈ గ్రౌండ్ పొక్కల విధంగా మేము ఎటు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. దాని విధంగా మేము జాబ్ కోల్పోయే అవకాశం ఉంది. లేకుండా మాకు స్టేట్లో మెడల్ రాని అవకాశం కూడా ఉంది. అట్లా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి వరద నివారణ చర్యలు చేపట్టి కోతకు గురైన రన్నింగ్ ట్రాక్కు మరమ్మతులు చేపట్టాలని వాకర్స్ క్రీడాకారులు కోరుతున్నారు.